హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారా న్యూస్? బెట్టింగ్ యాప్స్, క్యాసినో యాప్స్ అంటే ప్యాకాట, లేకపోతే ఇంకేదేది ఏమైనా గేమ్స్ ఏమైనా ప్రమోట్ చేస్తే జైల్లోకి తోసేస్తున్నారు. అప్పుడే చాలామంది వెళ్ళిపోయారు. ఆ పేర్లు మనకు ఎందుకు కానీ కేవలం ప్రమోట్ చేస్తున్నారు. అంటే చిన్న చిన్న షార్ట్స్ వీడియోస్ తీసి ఇలాగ నేను దీనివల్ల ఇంత ఇంత సంపాదించా, ఇంత కొన్నా, ఇది ఓపెన్ చేస్తే చాలు, అవన్నీ అర్థమైందా మీకు? వాళ్ళు సొంతంగా ఆడుకుంటే ఇంకొకటి, కానీ నువ్వు చెప్పింది విని ఆడితే ముందుకు పోద్ది. నీ వల్ల ఒక బిలో ఏజ్ ఆడాడు అనుకో, ఏమి తెలియకట మొత్తం పోయి ఏదో సంపాదించుకున్నాడు, అది సొంతంగా ఆడుకుంటాడు 10-20 వేసుకొని, అది ఆడిష్టం. కానీ నీ ప్రమోషన్ చేస్తున్నావు చూడు, అది చూసి ఏమైనా చేసావనుకో చాలా ప్రమాదం. సెలబ్రిటీస్ చేస్తారు, పెద్దవాళ్ళు. అవి కొన్ని యాప్స్ మంచివి. ఇవన్నీ లోకల్ యాప్స్ మీరు ప్రమోట్ చేసినవన్నీ కొంచెం చిన్న చిన్న యాప్స్, అంటే ఏమి ఉండవు దానికి. డబ్బులు ఇవ్వడం పోవడం అంత గ్యాంబ్లింగ్ ఉంటుంది. అంటే కంప్యూటరే ఒక వ్యక్తిగా అదే ఆడేస్తుంది వీళ్ళతో, మొత్తం పోయి అక్కడే. సెలబ్రిటీసే కొన్ని ప్రమోట్ చేస్తున్నారంటే అంత ఈజీగా ప్రమోట్ చేయరు. అన్నీ తీసుకుంటారు సలహాలు, అన్నీ నాలు ఇది చెయ్యొచ్చా లేదా అని. మనం అలా కాదు, ఒక 1000 రూపాయలు ఇచ్చామని ప్రమోట్ చేస్తాం, అంతేనా? ఇప్పుడు చూడండి, చాలామంది జైల్లోకి వెళ్ళిపోయారు. కొంచెం చూసుకోండి, ప్రమోట్ చేయకండి. ఏదో షాపింగ్ మాల్లో మంచి ఏవో ప్రమోషన్ చేసుకోండి, తప్పేముంది. మీకు ఎన్నో లక్షలు సబ్స్క్రైబర్స్ ఉంటే వాళ్ళు ఎక్కువ ఇస్తారు కదా, ఎవరు ఎక్కువ ఇవ్వాలి ఈ కాలంలో? సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటే మీకు ఇలాంటి ప్రమోట్ చేయమని చెప్పట్లేదు ఎవరు. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ 1,00,000, 2 లక్షలు ఉంటే యూట్యూబ్ మీకు మనీ ఇస్తుంది. కావస్తే మీరు షాపులకి ఏవైనా మీకు ఈజీగా వచ్చేస్తాయి. 1,00,000 సబ్స్క్రైబర్స్ అంటే మీరు ఇంకా ఏమంటారు దాన్ని, హ్యాపీగా ఫీల్ అవ్వాలి. 7,000, 6,000 ఉన్నాయి, నాకు 7,000 ఉన్నాయి. అదే బాబు, ఎప్పుడు బాబు 1,00,000 రూపాయలు, 1,00,000 సబ్స్క్రైబర్స్ అవుతాయని ఎదురు చూస్తున్నాం. మీకు ఆల్రెడీ 1,00,000 సబ్స్క్రైబర్స్ వచ్చాయి, మీరే ఇలాంటి ప్రమోషన్ చేస్తున్నారు. అదే యాప్ మీరు ఆడుతారా చెప్పండి? అమ్మో డబ్బులు పోతాయి అంటారు కదా, అది అంతేనండి. సెలబ్రిటీస్ వేరు, మనం వేరు. వాళ్ళు లీగల్ యాక్షన్ అని తీసుకొని చేయొచ్చా లేదా అని చేస్తారు. మనం అలా కాదు, 5,000, 10,000 కొక్కులు పెట్టి చేస్తాం. ఒకలోకి సరే జైల్లోకి వెళ్ళిపోతాం. జైల్లోకి వెళ్ళిపోయి పని అయిపోయి స్టాంప్ వేసేస్తారు. ఇంక ఉన్న ప్రమోషన్ కూడా రావండి బాబు, అది చూసి వీడికి ఎవరు అన్ఫాలో అయిపోతారు కదా అని. 1,00,000 సబ్స్క్రైబర్స్ చేయాలంటే పాపం ఎంత కష్టపడి 1,00,000 సబ్స్క్రైబర్స్ వస్తాయి, మనం ఆలోచించాలి. సో మీరు మంచి ప్రమోషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఏమంటారు దాన్ని, ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటాను వీడియోస్ పైన వస్తుంటాయి ప్రమోషన్. అక్కడ ఎవరు చెప్పరు కానీ బ్లింక్ అవుతుంటాయి అవి యాప్స్ క్లిక్ చేయమని.
యూట్యూబ్లో అలా కాదు, డైరెక్ట్గా ఒక వీడియో కింద చేస్తున్నారు. ఎలాగా, ఇది మేము డబ్బులు ఎలా సంపాదించాం, మీకు ఈ లింక్ పంపిస్తాం, ఓపెన్ చేయండి, ఆడియండి. ఇదే డేంజర్. ఇంకేంటి మరి, అది సంగతి. అలా జరిగింది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. అయినా మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో బెట్టింగ్ యాప్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి. ఇంకా ప్రమోషన్ చేస్తున్నారు ఏంటి, నాకు అర్థం కావట్లేదు. అన్నీ గవర్నమెంట్ అన్నీ బ్యాన్ చేసేసారు మనీ పెట్టినవన్నీ. మరి ఎట్లా మీరు మరి ప్రమోట్ చేస్తున్నారు? అవి ఎలాగ వస్తున్నాయి అంటే అవి ఫేక్ అని అర్థం చేసుకోవాలి మీరు. ఆడిన వాళ్ళు కూడా, ప్రమోట్ చేసిన కూడా అర్థం చేసుకోవాలి. అదే బాబు, మా ఆంధ్రప్రదేశ్లోనూ ఎప్పుడో బ్యాన్ అయిపోయాయి ఇవన్నీ మనీ పెట్టిన యాప్స్ అని. అలాంటిది మీరు ఇంకా బ్యాన్ ఇంకా ప్రమోట్ చేస్తున్నారు. పోలీసులు మీరు లోపల పెట్టేస్తారు కదా. అది సంగతి. ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వస్తారులే, వాళ్ళకి ఏం చేసేది, జస్ట్ అలా నాకు తెలిసి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తుందేమో అనుకుంటున్నాను. నేను ఉన్న వాళ్ళు జాగ్రత్త పడాలి కదా. అది సబ్స్క్రైబర్స్ లేక మేము ఏడుస్తాం. 1,20,000 2 లక్షలు సబ్స్క్రైబర్స్ ఉండి మీరు అలాగే ఏడుస్తున్నారు. డిఫరెన్స్ అదేనండి. అలా జరిగింది. మనకు ఆశ చూపిస్తుంది ఇంకా డబ్బులు ఎక్కువ వచ్చేస్తాయి. ఇవన్నీ వేస్ట్ అండి యాప్స్ అన్నీ. మనం ఆడిన వాళ్ళు సరే ఎలాగ ప్రమోట్ చేస్తాం? ఇప్పుడు నేను పౌడర్ రాయను, పౌడర్ ప్రమోషన్ చేస్తానండి. అలా కొన్ని ఉంటాయండి. పౌడర్ మంచిదే, నేను వాడను కదా, నేను ఎలా ప్రమోట్ చేస్తాను? అలాగే మీరు ఆ గ్యాంబ్లింగ్ ఆడారు కదా, మీరు ఎలా ప్రమోట్ చేస్తున్నారు చెప్పండి? సెలబ్రిటీస్ అనుకోండి, వాళ్ళకి ఎన్నో తెలుసండి, లీగల్ ఇష్యూస్ ఎన్నో. ఈ యాప్ మంచిదా కాదని నన్ను తెలుసుకుని ఏదైనా చేస్తారు వాళ్ళు. చాలా అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటాను, వాళ్ళు ఎలా చేస్తున్నారు అదంతే అది. సో బీ కేర్ఫుల్, సబ్స్క్రైబ్, బాయ్.